హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కృష్ణా టెక్ బైట్స్. అందరూ అడుగుతున్నారు ఈ సేల్స్లో మంచి ల్యాప్టాప్ డీల్స్ ఏమున్నాయని. సో ఈ వీడియోలో మనం మంచి ల్యాప్టాప్ డీల్స్ అండర్ 50K ఏమున్నాయో చూద్దాం. ఈ లిస్ట్లో ఫస్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ బుక్ 4. ఈ ల్యాప్టాప్ స్టూడెంట్స్, నార్మల్, హెవీ యూజర్స్ అందరూ కన్సిడర్ చేయొచ్చు. స్పెసిఫికేషన్స్ చూస్తే 15.6 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే విత్ ఇంటెల్ i5 13th జనరేషన్ ప్రాసెస్తో వస్తుంది. సో గ్రాఫిక్ కార్డ్ ఇంటెల్ ఇంటిగ్రేటెడ్ ఐరిస్ Xe వస్తుంది. ఇది పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. ఇక ర్యామ్ అయితే 16GB LPDDR4X ర్యామ్ విత్ 512GB ఆఫ్ SSD స్టోరేజ్తో ఉంటుంది. ఇక పోర్ట్స్ విషయానికి వస్తే దీంట్లో అన్ని పోర్ట్స్ ఉంటాయి. USB టైప్ A 2 ఉంటాయి, టైప్ C 2 ఉంటాయి, HDMI స్లాట్ ఉంటుంది, మైక్రో SD స్లాట్ ఉంటుంది, 3 పిన్ ఆడియో జాక్ పోర్ట్ ఉంటుంది. ఇక సౌండ్ విషయానికి వస్తే డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ప్రెసెంట్ ప్రైస్ అయితే ఇది అరౌండ్ 56,000 ఉంది, బట్ సేల్స్లో మాత్రం ఇది ఖచ్చితంగా బిలో 50Kకే వస్తుంది. ఈ లిస్ట్లో నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి మోటో బుక్ 60. ఈ ల్యాప్టాప్ కూడా స్టూడెంట్స్కి, ఎడిటర్స్కి, గేమింగ్ కూడా యూజ్ అవుతుంది. ఈ ల్యాప్టాప్లో 14 ఇంచ్ OLED డిస్ప్లే ఉంటుంది విత్ 2.8K రిజల్యూషన్తో వస్తుంది. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఈ ల్యాప్టాప్లో ఇంటెల్ i5 విత్ 14th జనరేషన్ ప్రాసెసర్ ఉంటుంది. అలాగే 16GB ర్యామ్ విత్ 512GB SSD ఉంటుంది. పోర్ట్స్ విషయానికి వస్తే అన్ని పోర్ట్స్ ఉంటాయి. USB టైప్ A ఉంటుంది, టైప్ C ఉంటుంది, HDMI స్లాట్ ఉంటుంది, మైక్రో SD కార్డ్ స్లాట్ ఉంటుంది. ఇందులో బ్యాటరీ వచ్చేసరికి హైలైట్ పార్ట్ అని చెప్పొచ్చు. 60W బ్యాటరీ ఉంటుంది విత్ 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తారు. ఎందుకంటే ఇది OLED స్క్రీన్తో వస్తుంది కాబట్టి బ్యాటరీ కన్సంప్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇక వెయిట్ విషయానికి వస్తే ఓన్లీ 1.39 kgs ఉంది. ఈజీగా క్యారీ అయితే చేసేయచ్చు. ప్రజెంట్ ప్రైస్ అయితే 55,000 ఉంది, బట్ సేల్స్లో అయితే బిలో 50K వస్తుంది. నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి HP Pavilion MSO 2021 మోడల్. ఇది నా రికమెండేషన్ డీల్, ఎందుకంటే ఇది ఆల్రౌండర్ ల్యాప్టాప్ అని చెప్పొచ్చు. దీనిలో డిస్ప్లే వచ్చేసరికి 16 ఇంచ్ హ్యూజ్ డిస్ప్లే ఉంటుంది విత్ 300 nits బ్రైట్నెస్తో పాటు. అలాగే ప్రాసెసర్ వచ్చేసరికి AMD Ryzen 8000 సిరీస్తో వస్తుంది. ఇది మంచి గేమింగ్ పెర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఇక ర్యామ్ అయితే 16GB LPDDR5తో వస్తుంది. అలాగే 15GB SSD స్టోరేజ్తో వస్తుంది. గ్రాఫిక్స్ కార్డ్ అయితే AMD Ryzen గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 59W బ్యాటరీ ఉంటుంది విత్ 3 cells కంపార్ట్మెంట్తో. 30 minutesలో 50% వరకు ఛార్జ్ చేయొచ్చు. ఇక ఫ్రంట్ క్యామ్ వచ్చేసరికి ఫుల్ HD IR కెమెరాతో ఉంటుంది. కాల్స్ మాట్లాడేటప్పుడు ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ ఎరే మైక్స్తో ఉంటుంది. అలాగే డ్యూయల్ స్పీకర్స్ కూడా ఉంటాయి. టెంపరీ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంటుంది. ఇది ప్రెసెంట్ ప్రైస్ చూసుకుంటే అరౌండ్ 50K ఉంది, బట్ సేల్స్లో మాత్రం ఖచ్చితంగా బిలో 45K రావచ్చు. సో ఈ ల్యాప్టాప్ వచ్చేసరికి నార్మల్ యూజర్స్కి, వీడియో ఎడిటర్స్కి, అలాగే మిడిల్ రేంజ్ గేమర్స్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కనుక బెస్ట్ ఆల్రౌండర్ ల్యాప్టాప్ బిలో 50K చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ల్యాప్టాప్ అయితే సజెస్ట్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మీరు మాత్రం మీ సేల్స్లో ల్యాప్టాప్స్ కొనాలనుకుంటే ఖచ్చితంగా 1కి 10 సార్లు చెక్ చేసుకొని మీ యూసేజ్కి తగ్గట్టు మంచి ల్యాప్టాప్ సెలెక్ట్ చేసుకోండి. సో ముందుగా చూసిన ల్యాప్టాప్స్ అయితే చాలా మంచి డీల్స్ అని చెప్పొచ్చు అండర్ 50K. సో మీ యూసేజ్ని బట్టి, బడ్జెట్ని బట్టి మంచి ల్యాప్టాప్ సెలెక్ట్ చేసుకోండి. సో ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో కానీ, అలాగే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్లో కానీ డీల్స్ ప్రైజెస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో చేంజ్ అయినప్పుడల్లా మనకి నోటిఫికేషన్స్ రావాలంటే ఆ ప్రోడక్ట్ని మీరు విష్ లిస్ట్ చేసుకొని పెట్టుకోండి. సో ఇలా చేసినప్పుడు ఏంటంటే మనకి తక్కువ ప్రైస్లో వచ్చినప్పుడు మనం ఆర్డర్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.